హరిః వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగత్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగం, అందులో క్రమంగా 14 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు 15వ శ్లోకం చదవండి. నమాం దుష్కృతి నో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః. లోకంలో సుకృతులు దుష్కృతులు అని 2 విధాల మనుషులు ఉంటారు. అందులో దుష్కృతులు ఎవరో చెప్తూ ఉన్నాడు. దుష్కృతులు అంటే పాపాత్ములు అని అర్థం, దుష్కర్మలు చేసేటువంటి వారు. ఈ దుష్కృతుల్లో కూడా 5 రకాలుగా ఉంటారు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. దుష్కృతినః మూఢాః నరాధమాః మాయయా అపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః అని 5 ప్రకారాలుగా చెప్పాడు. దుష్కృతులు అంటే పాపాత్ములు అని అర్థం. కృతి అంటే కర్మ, దుష్కృతి అంటే దుష్కర్మ, అంటే పాపకర్మ, దుష్ట కార్యాలు చేసేటువంటి వారు. వారు జన్మజన్మాల నుండి ఏర్పడినటువంటి పాప సంస్కార ప్రభావం చేత దుర్వ్యసనాలకు గురయ్యి
దురాచార పరులయ్యి వాళ్ళు పునః మళ్ళీ పాపాలే చేస్తూ ఉంటారు. ఒకసారి పాపం చేశారు అంటే ఆ పాప సంస్కారం చేత మళ్ళీ పాపకర్మల్లోనే ప్రవృత్తులవుతారు. ఆ పాపకర్మ ఏదైతే దురభ్యాసం ఉందో అది నివృత్తి చేసుకోవడం, దాన్ని విడిచడము చాలా కష్టం అంటారు. ఎందుకనంటే ఆ పాప సంస్కారం ప్రబలి వాడికి కష్టమైన నష్టమైన దాన్ని మాత్రం వదలడానికి సిద్ధపడడు. ఆ పాప భారంతో వాడు భగవంతునికి దూరం అవుతాడు. వానికి ప్రగతి వికాసము అనేది ఉండదు. నిరంతరము అధపతనానికే వెళ్తూ ఉంటాడు. ఏ విధంగా ఒక పక్షి యొక్క కాళ్ళకు రాళ్ళు కట్టినట్లయితే ఆ పక్షి ఏ విధంగా పైకి ఎగరలేదో అదేవిధంగా ఈ దుర్మార్గుడు ఈ పాపం అనేటువంటి భారం చేత వాడు భగవంతుని వైపుకు సత్కర్మలు చేసేందుకు పుణ్యకర్మలు చేసేందుకు వాడు సిద్ధపడడు. ఏ విధంగా దుర్యోధనుడు వాడు శకుని యొక్క మాటలే వింటాడు, కానీ విదురుడు ఎంత చక్కటి నీతి బోధ చేసినా కానీ వాడు వినటానికి సిద్ధపడడు. విదురుడు, భీష్ముడు, ద్రోణాచార్యులు ఎంతోమంది సరి అయిన మార్గంలోకి తీసుకురావడానికి హెచ్చరిక చేశారు, బోధ చేశారు. అయినా కానీ వాడు వినలేదు. చివరికి వాని తమ్ములు అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. రావణాసురుడు కూడా సీతాదేవిని పొందగోరి వాడు మారీచుని యొక్క సహాయాన్ని కోరాడు. ఆ మారీచుడు కూడా చక్కటి బోధ చేశాడు. పరస్త్రీలను అపహరించుట ఇది పాపకార్యము, నీ కులానికి నీకు చేటు, నువ్వు పతనమైపోతావు, నీ కులనాశనం అయిపోతుంది అని ఎన్ని విధాలు చెప్పినా కానీ నేను శాసకుని ఉన్నాను, రాజును ఉన్నాను, నా మాట నువ్వు వినాలి, లేకపోతే నేను ఇప్పుడే చంపేస్తా అంట. అప్పుడు ఆ మారీచుడు అనుకుంటాడు, ఈ దుర్మార్గుని చేతిలో చచ్చేదానికంటే ఆ భగవంతుని చేతిలో చచ్చితే నాకు ఇంత పుణ్యమన్న దొరుకుతుంది, ఇంత సద్గతి అయినా ప్రాప్తమవుతుంది అని వానికి సహకరించాడు. చూసారా, దుర్మార్గులు ఎన్ని మంచి మాటలు చెప్పినా కానీ వారు వినడానికి సిద్ధపడరు. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పిన ప్రకారంగా. ఇక రెండవ వాడు మూఢుడు. నమాం దుష్కృతునో మూఢాహ అన్నాడు శ్లోకంలో. మూఢులు అంటే శాస్త్ర సంస్కారం లేనటువంటి వారు అన్నమాట. శాస్త్రాల యందు, గురువుల యందు, మహాత్ముల యందు శ్రద్ధ లేనటువంటి వారు మూర్ఖులు. మూర్ఖులు అంటే ఒక రకంగా చెప్పాలంటే వివేకహీన, వివేకం లేనటువంటి వారు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది కర్తవ్యమో, ఏది అకర్తవ్యమో, ఏది మంచి, ఏది చెడు అనేటువంటి వివేకం లేనటువంటి వారు. ఇటువంటి వారు మూర్ఖులు. వారు ఒక వస్తువును ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోకుండా విపరీతంగా తెలుసుకుంటారు. ఇక మూడవ వారు నరాధములు. నరులలో అధములైనటువంటి వారు, మూర్ఖులైనటువంటి వారు. వీరు ఎటువంటి వారు అంటే రెండు కాళ్ళతో ఉంటారు కానీ వాళ్ళు పశువులే అంటారు. ద్విపాద పశువు అంటారు. రెండు కాళ్ళ రూపంలో ఉన్నటువంటి నర రూపంలో ఉన్నటువంటి పశువు అంటారు. ఇటు వారికి భగవంతుని యొక్క శరణాగతి లభించదు, మాయ చేత వారికి విముక్తి లేదు. అంటే మాయలో పడి వాళ్ళు నరకంలోనికే పోతారు. ఇక నాలుగవ వాడు మాయాపహృత జ్ఞానాహ అని చెప్పినాడు. అంటే మాయ చేత అపహృతమైనటువంటి జ్ఞానం, అంటే వాళ్ళ యొక్క జ్ఞానం మాయ చేత అపహరించబడింది. వారి జ్ఞానము దొంగిలించబడింది. ఎవరి చేత? మాయ చేత. అందుకని వారు మాయకు వశగతులయ్యి విపరీత ఆచరణ చేస్తారు. వారి యొక్క జ్ఞానధనాన్ని మాయ కొల్లగొట్టి వాళ్ళను అధపతనం చేస్తుంది, బుద్ధిని అపహరిస్తుంది. బుద్ధిలోని శక్తిని ఎప్పుడైతే అపహరిస్తుందో వారు బుద్ధిహీనులయ్యి భ్రష్టులైపోతారు. వారిలో మానవత్వమే నశించి పోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పిన ప్రకారంగా వారికి దయ, సత్యము అనేది ఉండదు. ఇక ఐదవ వారు ఆసురీ భావం కలిగినటువంటి వారు. ఆసురులు అంటే అసు అంటే ప్రాణాలు. ఆసురులు అంటే అసూన్ రాతి రక్షతి ఇది అసురహ. వాళ్ళ ప్రాణాలను రక్షించుకునేవారు. అంటే ఇతరుల ప్రాణాలు తీసైనా ఎందుకు కాదు, వారి ప్రాణాలను రక్షించేటువంటి వారు రాక్షసులు, అసురులు అంటారు. వీరికి న్యాయం, ధర్మము, నీతి అనేటువంటిది ఏది ఉండదు. అక్రమంగా ఎందుకు కాదు, అనాచారం చేత ఎందుకు కాదు, దురాచారం చేత ఎందుకు కాదు,
వారు వారి ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 16వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తాడు, ఆసురి సంపద్ దైవాసుర సంపద్ విభాగ యోగం. దైవ ఆసుర సంపత్తి అంటే దైవీ సంపత్తి, ఆసుర సంపత్తి రెండింటిని విభాగం చేసి అక్కడ విస్తారంగా చెప్పినాడు. ఈ ప్రకారంగా ఈ దుష్కృతులైనటువంటి వారు 5 రకాలుగా ఉంటారు అని భగవంతుడు చెప్పి, ఈ శ్లోకానికి మరొక రకంగా కూడా మహాత్ములు వ్యాఖ్యానం చేశారు. దుష్కృతులు అయినటువంటి మానవులు చిత్తశుద్ధమై ఉండిన వారు కాదు. చిత్తశుద్ధి లేని వారికి ఆత్మానాత్మ వివేకం లోపిస్తుంది. కాబట్టి వివేకం కోల్పోయినందువలన వారికి మూఢులు అంటారు. ఎప్పుడైతే వారికి వివేకం ఉండదో అప్పుడు వారు చేయరాని పనులు చేస్తారు. కాబట్టి నరాధములు అనబడతారు. వీరు భగవంతుణ్ణి ఎప్పుడు కూడా చేరరు, భగవంతుని యొక్క భక్తి చేయరు. వీళ్ళు ఇటువంటి దుష్కృతులు ఎందుకైనారు అంటే మాయ చేత వారి యొక్క వివేక జ్ఞానము అపహరించబడింది, వారి బుద్ధి అపహరించబడింది. అందుకని అవిద్యారూపమైనటువంటి మాయ చేత వారి అఖండ జ్ఞానము ఆవరించబడింది అంటాడు. అందుకే వాళ్ళు దుష్కృతులైనారు, దుర్మార్గులైనారు. మాయ చేత అపహరించబడినటువంటి వారు అని చెప్పడం ద్వారా మాయలో వారి యొక్క జ్ఞానాన్ని అపహరించేటువంటి ఒక ఆవరణ శక్తి ఉంది అని మనకు తెలుస్తుంది. అపహృత జ్ఞానాహ అంటే జ్ఞానం ఆవరించబడింది. సరస్వతి రహస్యోపనిషత్తు చెప్తుంది, మాయలో ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని 2 శక్తులు ఉన్నాయి. ఆవరణ శక్తి స్వరూపాన్ని కప్పేస్తుంది. మన స్వరూపం ఏదైతే సచ్చిదానంద స్వరూపం ఉన్నదో దాన్ని తెలియకుండా చేస్తుంది. స్వయంగా వాడు సత్తు చిత్తు ఆనంద రూపుడై ఉండగా వాడు ఏమనుకుంటాడు, నేను జన్మిస్తున్నాను, మరణిస్తున్నాను, నేను అజ్ఞానిని, నేను దుఃఖిని అనుకుంటాడు. వాడు స్వయంగా సద్రూపుడు ఉన్నాడు, అంటే ఎల్లకాలం ఉండేటువంటి వాడు ఉన్నాడు. త్రైకాలిక అబాధ్య స్వరూపుడు ఉన్నాడు. 3 కాలాల్లో ఉంటాడు. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో, 3 కాలంలో ఎప్పుడు ఉండేవాడే. అయినా కానీ నేను అనిత్యుడను అంటే జన్మ మరణాలు కలవాన్ని అని అనుకుంటున్నాడు. ఎందువల్ల? మాయ చేత, మాయలో ఉన్నటువంటి ఆవరణ శక్తి వల్ల ఈ విధంగా అంటున్నాడు. తాను నిత్య జ్ఞాన సంపన్నుడు ఉన్నాడు, అయినా కానీ నేను అజ్ఞానిని అంటున్నాడు. నాకేం తెలియదు, నాకు బ్రహ్మ అంటే తెలియదు, నేనెవరో తెలియదు అంటున్నాడు. వాడు నిత్య సుఖరూపుడై ఉన్నాడు, ఆనంద రూపుడై ఉన్నాడు, అయినా కానీ నేను దుఃఖిని అని ఏడుస్తూ ఉన్నాడు. చూడు, విపరీతమైనటువంటి జ్ఞానం కలిగింది. తన స్వరూపాన్ని తెలియకుండా ఆ మాయ ఆవరణ శక్తి చేత కప్పేసినందువల్ల ఈ విధంగా విపరీతమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇక ఆవరణ శక్తి ఏం చేస్తుంది అని అంటే లేని దేహాదులను సృష్టించి ఆ దేహాదుల యందు అహంకార మమకారాలను సృష్టిస్తుంది. ఈ శరీరం అనేది వాస్తవంగా ఆత్మకు లేదు, అయినా కానీ ఆ విక్షేప శక్తి లేని శరీరాన్ని, ఈ కార్యాన్ని సృష్టించి దీని యందు అతనికి ఆసక్తిని కలుగజేస్తుంది. ఇది నేను అని ఒకసారి అంటాడు, ఇది నాది అని ఒకసారి అంటాడు. అహంకార మమకారాలకు గురి చేస్తుంది. ఇంతేకాకుండా ఈ దేహానికి సంబంధించినటువంటి పుత్రమిత్ర కలత్రాదుల యందు కూడా మమకారాన్ని సృష్టిస్తుంది. వీరంతా నావారు, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తులు నాయి అని ఈ విధంగా నేను నాది అనేటువంటి విక్షేపాన్ని కలుగజేస్తుంది ఈ మాయ. దీని చేత వీరు విపరీతమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ నరకానికి గురవుతున్నారు అని చెప్తున్నాడు. ఈ విధంగా 15వ శ్లోకం యొక్క వ్యాఖ్యానం తెలుసుకున్నాము. ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు భగవంతుడు. 16వ శ్లోకం చదవండి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. హే అర్జున, హే భరతర్షభ అని 2 మార్లు అర్జునుడిని సంబోధించాడు భగవంతుడు. అంటే నువ్వు భరత కులంలో పుట్టినవాడు కాబట్టి, మరి రుజు స్వభావం, సరళ స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి నీకు ఈ అజ్ఞానం ఉండుట తగదు, నీకు ఈ మోహము ఉండుట తగదు అని సంబోధించినాడు. సంబోధిస్తూ ఏమంటాడు, చతుర్విధాః జనాః మాం భజంతే. నన్ను 4 రకములైనటువంటి
భక్తులు భజిస్తారు అంటాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాము, లోకంలో దుష్కర్మ చేసేటువంటి దుష్కృతులు ఒక రకమైనటువంటి వారు ఉంటారు. మరి భగవంతుని భజనలో, భగవంతుని యొక్క చింతనలో నిమగ్నులయ్యేటువంటి సుకృతులు ఒక రకం వారు ఉంటారు. దుష్కృతులు, సుకృతులు. ఇంతకు పూర్వ శ్లోకంలో దుష్కృతులను గురించి చెప్పినాడు, దురాచారులు పాపాత్ముల గురించి చెప్పినాడు. ఇప్పుడు సుకృతుల గురించి చెప్తున్నాడు, పుణ్యాత్ముల గురించి చెప్తున్నాడు. సు అంటే మంచి, కృతి అంటే కర్మ, మంచి కర్మలు చేసేవారు అంటే పుణ్యకర్మలు చేసేవారు పుణ్యాత్ములు అని అర్థం. సుకృతులు అంటే పుణ్యాత్ములు. ఈ పుణ్యాత్ములు కూడా 4 రకాలుగా ఉంటారు. ఎవరెవరు అంటే చెప్తూ ఉన్నాడు. ఆర్త భక్తులు, ఆర్తులు. ఆర్తులు అంటే రోగాల చేత కానీ, శత్రువుల చేత కానీ, వారికి దుఃఖాలు కలిగినప్పుడు ఆ దుఃఖ నివృత్తి కోసం భగవంతుని ఆశ్రయించేవారు ఆర్త భక్తులు అంటారు. మరియు జిజ్ఞాసు భక్తులు. జిజ్ఞాసులు అంటే నేనెవరు, పరమాత్మ అంటే ఎవరు, ఈ జగత్ అంటే ఏమిటి అని ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇచ్చగించినటువంటి వారు. జ్ఞాతుం ఇచ్చంతి ఇది జిజ్ఞాసవః. తెలుసుకోవాలని ఇచ్చగలిగినటువంటి వారు జిజ్ఞాసులు. ఏం తెలుసుకోవాలని? తన స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి, పరమాత్మ స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి, ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమిటి తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్చ, జిజ్ఞాస. ఆ జిజ్ఞాస కలిగిన వారు జిజ్ఞాసులు. రెండవ వారు వేరు. ఇక అర్థార్థి భక్తులు. అర్థం అంటే సంపద. సంపదను కోరి భగవంతుని ఆశ్రయించేటువంటి వారు అర్థార్థి భక్తులు అంటారు. ఇక 4వ వాడు జ్ఞాని భక్తుడు అని చెప్తున్నాడు. ఈ విధంగా ఆర్త భక్తులు, జిజ్ఞాసు భక్తులు, అర్థార్థి భక్తులు మరియు జ్ఞాని భక్తులు అని 4 రకాలుగా పుణ్యాత్ములు ఉంటారు, సుకృతులు ఉంటారు అని శ్లోకం ద్వారా చెప్పాడు. ఇక్కడ కొంచెం విశేషంగా తెలుసుకుందాం. ఏ సుకృతినః పూర్వజన్మకృత పుణ్య సంచయా జనా సకల జన్మానః తే ఏవ నా అన్యేతే మాం భజంతే సేవంతే హే అర్జున. హే అర్జున, పూర్వజన్మల్లో అనేక జన్మల్లో వాళ్ళు పుణ్యం చేసుకొని ఈ మానవ జన్మకు వచ్చినారు కాబట్టి వారి యొక్క జన్మ సఫలము అంటాడు. ఈ పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వారి జన్మ సఫలం అంటే వారు భగవత్ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని తప్పకుండా పొందుతారు. వారికి విఫలం అనేది లేదు, సఫలులు ఉన్నారు. వారు నన్ను సేవిస్తున్నారు, భజిస్తూ ఉన్నారు. ఎంతమంది అంటే 4 అని చెప్పినాడు. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని 4 చెప్పినారు. అందులో 3 ఎవరైతే ఉన్నారో ఆర్త భక్తులు, జిజ్ఞాసు భక్తులు, అర్థార్థి భక్తులు, ఈ 3 తేచత్రయ సకామాహ. ఈ 3 సకామ భక్తులు అంటాడు. ఆపద వచ్చినప్పుడు, రోగాల చేత పీడితులైనప్పుడు భగవంతుణ్ణి వేడుకుంటారు. ఎందుకోసం వేడుకుంటున్నారు? మా ఆపద దూరం కావాలి అంటే ఇక్కడ కోరికతోనే చేసినట్టు అయింది కదా, అందుకని వీరు సకాములు అంటారు. అంటే కోరిక చేత భగవంతుణ్ణి భజించేవారు సకాములు. కామన అంటే కోరిక, సకామ అంటే కోరిక సహితంగా, అంటే సకామంగా వాళ్ళు భగవంతుని భజిస్తున్నారు. వీరు ఎవరు? 3 ఆర్త భక్తులు, అర్థార్థి భక్తులు, జిజ్ఞాసు భక్తులు. ఏకః అకామః ఇత్యేవం చతుర్విధాః. ఒకడు మాత్రం అకాముడు ఉన్నాడు, నిష్కాముడు ఉన్నాడు. ఎవరు? జ్ఞాని భక్తుడు. అతనికి ఏ కోరిక లేదు, నాకు మోక్షము కావాలని కోరిక కూడా లేదు. ఎందుకు? అతడు జ్ఞాని ఉన్నాడు, అతడు ముక్తుడే ఉన్నాడు. అందుకని ఇంకేం కోరిక ఉంటుంది కదా. ఏ మోక్షాన్ని కోరినట్లయితే సకల కామలన్నీ కూడా ఉడిగిపోతాయో అటువంటి పరమ ప్రయోజనాన్ని సాధించాడు అతడు కదా. బ్రహ్మానందంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి సకల ఆనందాలన్నీ కూడా అంతర్భూతమై ఉన్నాయి. ఆనంద మీమాంస అని తైత్తరీయ ఉపనిషత్తులో వస్తుందన్నమాట. సాధారణ మనుషుల యొక్క ఆనందం కంటే చక్రవర్తి ఆనందము 100 రెట్లు ఎక్కువ అని చెప్పారు. చక్రవర్తి ఉన్నాడు, రాజు ఉన్నాడు, అతనికేం లోటు, అతనికేం లోకువ? ఏదంటే అది క్షణాల్లో ప్రాప్తమవుతుంది. ఎటువంటి విషయోపభోగాలు కావాలంటే కూడా క్షణాల మీద అతనికి వచ్చి చేరుతాయి. చక్రవర్తి ఉన్నాడు. అందుకని సామాన్య మానవుల కంటే చక్రవర్తి ఆనందము 100 రెట్లు ఎక్కువ అన్నాడు. ఆ చక్రవర్తి ఆనందం కంటే కూడా కర్మదేవతల యొక్క ఆనందం మరీ 100 రెట్లు ఎక్కువ. వారికంటే అజాన దేవతల యొక్క ఆనందం మరీ 100 రెట్లు ఎక్కువ. వారికంటే కూడా బృహస్పతి ఆనందం, వారికంటే కూడా బ్రహ్మదేవుని యొక్క ఆనందం. ఇట్లా క్రమేణా
ఒక్కొక్కరి ఆనందం కంటే 100 రెట్లు అధిక ఆనందం చెప్పుకుంటూ వెళ్ళి చివరికి ఆత్మజ్ఞాని ఏ ఆత్మానందాన్ని అనుభవిస్తాడో, ఏ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడో అది అన్నిటికంటే కూడా అధికమైంది అంటాడు. చూడండి, మరి జ్ఞాని అనుభవించే ఆనందము ప్రపంచంలో ఎవరూ అనుభవించరన్నమాట. నచేంద్రస్య సుఖం కించిత్ నసుఖం చక్రవర్తిన సుఖమస్తి విరక్తస్య మునేర్ ఏకాంతవాసిన. ఏకాంతంగా ఎక్కడో ఒక చెట్టు మూలకు ఓ లంగోటు కట్టుకొని ఉంటాడు. అతడు అనుభవించేటువంటి ఆనందాన్ని ఏ ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు కూడా అనుభవించడు. అట్లాంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఏమిటి ఆనందం? బ్రహ్మానందం, ఆత్మానందం కదా. ధన్యోహం బ్రహ్మానందో విభాతిమే స్పష్టం అంటాడు కదా. నేను బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను, అటువంటి ఆనందము అనుభవించడం వల్ల నేను ధన్యుణ్ణి అయిపోయినాను అంటాడు. కాబట్టి అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి వాడు కాబట్టి ఇక మరి అతనికి ఏ కోరిక ఉంటుంది చెప్పండి? బ్రహ్మానందం కంటే అధిక ఆనందం లేనే లేదు. అటువంటి ఆనందాన్ని అనుభవించేవాడు మరి క్షుద్రానందాల కోసం కోరతాడా? నీచమైనటువంటి, అల్పమైనటువంటి, క్షణికమైనటువంటి, దుఃఖమిశ్రితమైనటువంటి ఆనందాలను కోరతాడా? కోరడు. అందుకని అతడు నిష్కాముడు, ఏ కామన లేదట. ముగ్గురేమో సకాములు ఉన్నారు. ఈ విధంగా 4 భక్తులు ఉన్నారు. ఆర్త భక్తుడు మొదటివాడు. ఆర్తభక్తి అంటే ఆర్త్య అంటే దుఃఖం చేత శత్రు వ్యాధాద్యాపదా గ్రస్త తన్నివృత్తిమిచ్చన్ అంటాడు. శత్రువుల చేత పీడింపబడినాడు అనుకోండి, లేదా రోగాది దుఃఖాల చేత పీడింపబడినాడు అనుకోండి, చాలా దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఆ దుఃఖాలను తాళలేక, వాటిని సహించలేక భగవంతుణ్ణి చేరుకుంటాడు, భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు, భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. హే భగవంతా, నా ఈ దుఃఖాలు దూరం చెయ్యి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఆర్త భక్తుడు అంటారు కదా. సంకటం వచ్చినప్పుడే ఏమంటారు? ఏమన్నారా? అంటారు. మరి చెప్పుర్రి, వెంకటరమణ. సంకటం వచ్చినప్పుడే వెంకటరమణ అంటాడు. సంకటం తీరిపోతే అంతే, నీ జాగర నువ్వు ఉండు, మా జాగర మేము ఉంటాం. ఇది ఈ ముగ్గురు ఇట్లే ఉన్నారు. అర్థభక్తులు అంటే, అర్థార్థి భక్తులు అంటే, జిజ్ఞాసు భక్తుడు అంటే కొంచెం వీళ్ళిద్దరికంటే శ్రేష్ఠుడు. కాబట్టి దుఃఖం వచ్చింది, శత్రువుల మధ్యలో చిక్కిపోయినాడు, ఇప్పుడు మరణం ఆసన్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వేడుకుంటాడు, హే భగవంతా అని వేడుకుంటాడు కదా. యథా ఏ విధంగా మఖభంగేన కుపిత ఇంద్రే వర్షతి వ్రజవాసి జన. ఇక్కడ ఒక దృష్టాంతం ఇచ్చినాడు. చూడు, వ్రజకులంలో ఆ రేపల్లెలో ఒక ప్రథ ఉండేది, ఒక సంప్రదాయం. ఏమిటంటే ప్రతి సంవత్సరము ఇంద్రుని గురించి యాగం చేసేది, ఇంద్రునికి ఉద్దేశించి యాగం చేసేటువంటి ఒక ప్రథ, ఒక సంప్రదాయం ఉండే. అయితే ఒక సంవత్సరం ఏమైందంటే ఇక ఆ నందబాబా, యశోద, మరి పరివారం వాళ్ళంతా, గొల్లలందరూ కూడా ఇంద్రునికి యాగం చేయాలని ప్రవృత్తులైనారు, సన్నాహాలు చేస్తూ ఉన్నారు, తయారీ అంతా చేస్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇంద్రునికి ఎందుకు యాగం చెయ్యాలి? ఇంద్రుని గురించి యాగం ఎందుకు చెయ్యాలి? మనకు గోమాత ఉంది కదా, గోమాత మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ గోమాత వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కదా అన్నీ ఇస్తుంది. ఇంతేకాకుండా పేడనిస్తుంది. ఆ పేడ చేత మనకు పొలాలు వేస్తే పంటలు పండుతున్నాయి కదా, పుష్కలంగా పంటలు పండుతున్నాయి ఆ గోమాత యొక్క అనుగ్రహం చేత. మరి ఆ మొగ ఎద్దులు ఉంటాయి, అది కూడా గోజాతే కదా, దాని చేత మనం పనులు తీసుకుంటాం, బండిని లాగుతున్నాయి, నాగలు లాగుతున్నాయి. మరి గోమాత చేత మనము బ్రతుకుతున్నాము, ఆ గోమాత యొక్క అనుగ్రహం చేత జీవిస్తున్నాము. గోమాతను పూజించండి, ఆ ఇంద్రుని ఎందుకు పూజించేది అని అనేక రకాలుగా తర్కంతో వాళ్ళందరినీ ఒప్పించాడు, నందబాబాను ఒప్పించాడు. అప్పుడు సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకొని గోమాత పూజ ప్రారంభం చేశారు. ఇంద్రుని మర్చిపోయారు, వాడిని వదిలేశారు. అప్పుడు ఇంద్రునికి కోపం వచ్చింది. ప్రతి సంవత్సరం నా కోసం వాళ్ళు యాగం చేసేది, ఈ సంవత్సరము వాళ్ళు నన్ను విస్మరించి గోమాతను పూజ చేస్తున్నారు అని ఇంద్రునికి కోపం వచ్చి అతడు ఇక అతివృష్టిని కురిపించాడు. మొత్తము ఆ రేపల్ల అంతా మొత్తం జలమయం అయిపోయింది.
వాళ్ళ కుటీరాలన్నీ కూడా మునిగిపోతున్నాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. ఆ పశువుల కొట్టము, పశువుల పాక అది కూడా మొత్తం చల్లా చెదరైపోయింది. గాలి వాన ఇట్లా భయంకరంగా వీసేసరికి మొత్తం రేపల్లంతా చల్లా చెదరైపోయి వాళ్ళు నిరాశ్రయులైపోయినారు, మొత్తం జలమయమైపోయింది. అప్పుడు అందరూ కూడా కృష్ణుని ఆశ్రయించి వేడుకున్నారు. కృష్ణ, నువ్వేమో ఇంద్రునికి యజ్ఞం చేయకమనంటివి, ఇప్పుడు అతడు కోపగించి ఇంత పనికి పూనుకున్నాడు అని అతన్ని ఆశ్రయిస్తే అప్పుడు మొత్తం రేపల్లె వాసులను అందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి ఆ పర్వతాన్ని అమాంతంగా లేపి చిటికన వేలు మీద నిలబెట్టాడు. ఆ పర్వతం కింద అందరూ సురక్షితంగా ఉన్నారు. అప్పుడు ఇంద్రునికి పశ్చాత్తాపం కలిగింది కదా, నేను ఇంతగానో వర్షం కురిపించి వాళ్ళను దుఃఖాల పాలు చేయాలనుకుంటే ఈ కృష్ణుడు వాళ్ళను పర్వతం కింద నిలిపి వాళ్ళందరినీ రక్షించాడు అని పశ్చాత్తాపం కలిగి తన అహంకారాన్ని దించుకొని కృష్ణునికి మళ్ళీ శరణాగతి అయినాడు. ఇట్లా అంటే ఆ రేపల్లె వాసులందరూ కూడా, వ్రజవాసులందరూ కూడా ఆ ఇంద్రుని వల్ల కలిగినటువంటి దుఃఖము ఏదైతే వర్షము వల్ల వారికి దుఃఖం కలిగిందో అది నివృత్తి కావడానికి కృష్ణునికి శరణాగతి అయినారు. ఇప్పుడు వీరు ఏ భక్తి కోటిలో వస్తారు? ఈ రేపల్లె వాసులందరూ కూడా, ప్రజవాసులందరూ కూడా ఏ భక్త కోటిలో వస్తారు? ఆర్త భక్తుల్లో వస్తారు. దుఃఖం కలిగింది, భగవంతుని ఆశ్రయించారు ఆ దుఃఖ నివృత్తి కోసం. ఇట్లా మరియు యథావా జరాసంధ కారాగారవర్తి రాజనిచయ. మరియు ఇంకా కొంతమంది ఉన్నారు ఆర్ధభక్తులు. ఎవరు అనంటే జరాసంధుడు అనేక మంది రాజులను ఓడించి తన వశం చేసుకొని తనకు బానిసలుగా చేసి తీసుకొచ్చి కారాగారంలో వేశాడు, అందరినీ జైల్లో వేశాడు. జైల్లో ఉన్నవానికి సుఖం ఉంటుందా? జైల్లో ఉన్నవానికి సుఖం ఉంటుందా? దుఃఖము కదా. ఆ జైలు నుంచి మేము ఎప్పుడు తప్పించుకుంటామా అని వారు భగవంతుని ప్రార్థన చేశారు. అందుకని వారు కూడా ఆర్తభక్తుల్లోనే వస్తారు. మరియు ద్యూత సభాయాం వస్త్రాకర్షణే ద్రౌపదీచ. ఇక దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు మొదలైనటువంటి వారు ఆ జూదమాడిన సమయంలో ధర్మరాజు తన రాజ్యాన్ని కోల్పోయినాడు, జూదంలో తన తమ్ములను కోల్పోయినాడు కదా. సర్వమును కోల్పోయిన తర్వాత ఆ దుర్మార్గులు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఏం చేశారు? ఆ ద్రౌపదిని ఆ నిండు సభలోకి వెంట్రుకలు పట్టి లాక్కుంటూ తీసుకొచ్చాడు ఆ దుశ్శాసనుడు. ఆమెను అవమానం చేయడానికి ప్రయత్నం చేశారు కదా. అప్పుడు ఆ ద్రౌపది ఏం చేసింది కదా, ఎదురుగా ఉన్నటువంటి భీష్ముని, ద్రోణుని, కృపాచార్యుని అందరినీ కూడా వేడుకుంది, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ఒక స్త్రీని, ఒక అబలను ఇట్లా అవమానం చేస్తుంటే మీరు ధర్మపరాయణులైనటువంటి వారు, ధర్మజ్ఞానం కలిగినటువంటి వారు, జ్ఞానులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, మీరు ఏ విధంగా చూస్తూ ఊరుకుంటున్నారు అని ఎంతో వాళ్ళను బ్రతిమలాడింది. అయినా కానీ ఆ దుర్యోధనుని యొక్క ఆగడాలకు, వాని యొక్క అధికారం ముందు వీరెవ్వరు కూడా నోరు విప్పలేదు. అప్పుడు ఇక ఎవరు కూడా నన్ను రక్షించేవారు లేరని ఆ ద్రౌపది ఆ పరమాత్మని ఆ కృష్ణుని వేడుకుంది. ఆ కృష్ణుడు అప్పుడు ఆమెకు వస్త్రాలు ఇచ్చి కాపాడినాడు. ఇప్పుడు ఆమె ఏ భక్తురాలు అంటే ఆర్త భక్తురాలు. కష్టం వచ్చింది కదా, ఆ దుర్యోధనుల చేత కష్టం వచ్చింది కదా, అవమానం పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని హే కృష్ణ నన్ను రక్షించు అని వేడుకుందన్నమాట. కాబట్టి ద్రౌపది కూడా ఈ 4 రకాల భక్తుల్లో ఆర్త, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అనేటువంటి 4 రకాల భక్తుల్లో మొదటి కోవలో చేరుకుంటుంది. అంటే ఆర్త భక్తుల్లో చేరుకుంటుంది. గ్రహగ్రస్త గజేంద్ర చ. మరియు ముసలి బారి పడినటువంటి గజేంద్రుడు కూడా ఆర్తభక్తుల్లోనే వస్తాడు కదా. సాయంకాల సమయంలో అతడు జలక్రీడలు ఆడడానికి సరస్సులోకి దిగినాడు తన పరివారంతో సహా. ఆ జలక్రీడలు చేస్తూ ఉండగా అతనికి ముసలి పట్టింది గజేంద్రునికి. ఇక ముసలి బట్టి అది నీటిలో దానికి బలం ఎక్కువ. ఆ గజేంద్రుడు అంటే సామాన్యుడా, మహాబలవంతుడు. అయినా కానీ ఆ స్థాన బలం చేత, ఎందుకంటే ముసలికి నీటిలో స్థాన బలం ఎక్కువ బలం ఉంటుంది. దానివల్ల ఆ గజేంద్రుడు విడిపించుకోలేకపోయాడు, దాని బారి నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇక అతనికి సహాయంగా తన పరివారం, తన భార్య, బిడ్డలు, కొడుకులు, ఇంకా బంధువులు ఎంతోమంది ఉన్నారు. ఆ ఏనుగు పరివారం వాళ్ళందరూ కూడా ఇతన్ని
ఆ సరస్సు నుంచి బయటికి లాగడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి బలం కూడా ఏం పని చేయలేకుండా అయింది. అప్పుడు ఇక నిస్సహాయుడయ్యి ఏకాకి అయిపోయినాడు గజేంద్రుడు. వీరందరూ కూడా ప్రయత్నం చేసి 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 విఫలులయ్యి ఇక మాతోనేమి కాదు, ఇక మేము ఇతన్ని రక్షించలేము అని చెప్పి అతను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఎవరి కథ ఇది? ఎవరి కథ? మన కథనే. గజేంద్రుడు ఎవడో కాదు, జీవుడు కదా. వాడు ముసలి చేత పోరాడుతూ 1000 సంవత్సరాలు పోరాడిండు అని అక్కడ వ్యాస భగవానుడు వర్ణన చేశాడు భాగవతంలో. కానీ ఈ జీవుడు 1000 సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాల నుంచి వీడు పోరాడుతూనే ఉన్నాడు. ఎవరితో పోరాడుతుండు? అజ్ఞానము అనేటువంటి ముసలి చేత. అజ్ఞానం అనే ముసలి పట్టుకుంది ఈ జీవుణ్ణి. ఇక దాంతో పోరాడుతూ ఉన్నాడు. ఇక వాని బంధువులు, బలగము, మిత్రులు, భార్య, పిల్లలు ఏం చేస్తారు? వాడిని ఏం కాపాడతారా? ఎట్లా ఆ గజేంద్రుని యొక్క పరివారం అంతా వాడిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయిందో అట్లా మనల్ని కూడా ఈ బంధువర్గం అంతా వదిలిపెట్టిపోతారు కదా. సంపద ఉన్నప్పుడు అందరు వస్తారు నీ దగ్గరికి. చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి బలగం అంట కదా. నీ చేతిలో ఇంత డబ్బు ఉన్నదనుకో అందరు వస్తారు నీ దగ్గరికి. ఏం నాన్న అని ఒకడొస్తాడు, మామ అని ఒకడొస్తాడు, అన్న అని ఒకడొస్తాడు, బావ అని ఒకడొస్తాడు కదా. బంధువులు వచ్చి మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి ధనం లాక్కెళ్తారు. వీనికే ఒకనాడు కష్టం వచ్చిందనుకో అప్పుడు వాళ్ళంతా అక్కడికి పోతే మనము మళ్ళీ అతనికి సహాయం చేయవలసి వస్తుంది. మనం డబ్బులు అక్కడ అతనికి ఇవ్వవలసి వస్తుంది. పోకుంటేనే బాగా అని చెప్పి దూరంగా ఉంటారు. చూసారా, ఇది లోకం యొక్క రీతి. చివరికి ఒకవేళ బంధువులు నిన్ను రోగాల నుంచి, నొప్పుల నుంచి ఆదుకున్నారే అనుకో, కానీ యముని నుంచి తప్పించగలరా ఎవడన్నా? ఎంత గొప్పోడైనా కానీ తప్పించలేవు. అంతే. బంధుజాలము తోడా పుట్టిన ప్రాతృలను జులు భార్యాతనయులు ఎందరుండిన గాని వారల నెరగా జిమ్మి మోసాపుచ్చి ఎప్పుడు ఏ వేళనో వెళ్ళిపోతుంది. అంతేనా? బంధువులు, మిత్రులు, కొడుకులు, బిడ్డలు, భార్య అందరూ మంచం చుట్టూ అందరూ మూగి అయ్యా అయ్యా అని అంటూ ఉంటారు. కానీ వాడు ఎప్పుడు పోతాడో ఎవరికి ఎరగలేదు. ఎవడన్నా ఆపుతాడా? ఎవడు ఆపడు. చూసారా? అందుకని మన హితమును కోరి, మన కళ్యాణంను కోరి ఉపయోగపడేటువంటి వాడు ఎవ్వడూ లేడు లోకంలో. వచ్చి భ్రమలో పడుతున్నాం మనం. వాడు నా ఓడు, వీడు నా ఓడు, అంత నా వాళ్ళే, అంత నా వాళ్ళే, అంత నా వాళ్ళే. ఎవడు పనికిరాడు కదా. పోయేటప్పుడు నువ్వు ఒక్కడే పోవాలి అంతే. నీతో ఎవ్వరూ రారు. కనీసము జీవితం అంతా నీకు సహకరించినటువంటి శరీరం అన్నా నీతో వస్తుందా? బంధువులు, మిత్రులు, భార్య, పిల్లలు ఎవడైతే రానే రాడు, నీ శరీరం అన్నా నీతో వస్తుందా? దాన్ని కూడా ఇక్కడనే వదిలిపెట్టిపోవాలి అంతే. దేహశ్చితాయాం పరలోక మార్గే ఏకానుగో గచ్చతి జీవ ఏకః కదా. వాడు పరలోకం పోయేటప్పుడు ఒకడే పోవాల్సి ఉంటుంది అంతే. ఎవడు కూడా రాడు. చూసారా, ఈ లోకం యొక్క రీతి ఇట్లా ఉన్నది. అందుకని ఎవరిని కూడా నమ్మకండి, ఎవరి మీద భరోసా పెట్టకండి, విశ్వాసం పెట్టకండి. అంత మోసగాళ్ళే. ఒక్కడు కూడా నీ కళ్యాణం చేసేవాడు ఎవడు లేడు. మతలబ్ కా ప్యార్ హిందీ లోపల చెప్తారు. అవసరం పూర్తికి రామ్ రామ్, అవసరం తీరితే రామ్ రామ్, నీ దగ్గరికి మేము రామ్. ఇట్లా ఉన్నది లోకం. కాబట్టి ఆ గజేంద్రుడు కూడా ఎంతో ప్రయత్నం చేసినాడు. అతనికి పైకి లాగడానికి బంధు బలగము వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా అతన్ని బయటికి తీసి రక్షించేవారు లేకపోయారు. అప్పుడు ఏం చేశాడు కదా. ఇక ఆ సరస్సులో ఉన్నటువంటి ఒక తామర పువ్వును తీసుకొని తొండంతో పట్టుకొని అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించాడు. కలడందురు దీనుల ఎడ కలడందురు భక్తి యోగి గుణముల పాలన్ కలడందురన్ని దిశలను కలండనెడు వాడు కలడో లేడో. భక్తులను రక్షించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని అంటారు. వాడు ఉన్నాడా లేడా? అసలు నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత దుఃఖపడుతున్నా, 1000 ఏళ్ళు పోరాడుతున్నా, ఇప్పటికి కూడా నన్ను రక్షించేందుకు భగవంతుడు రాడే, మరి ఉన్నాడా లేడా అని అతని యొక్క ఆ దీన అవస్థలో బుద్ధి భ్రమించి ఈ విధంగా అంటున్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబొగుబెన్
చీకటి కవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుగునతనినే భజింతున్. చివరికి తన యొక్క సాయశక్తులను అన్నిటిని, తన ప్రయత్నాలను అన్నిటిని కూడా విఫలమైన తర్వాత ఇక కేవలం భగవంతుడే నాకు శరణ్యము అని భగవంతునికి శరణాగతి అయ్యి అంటున్నాడు. చూడు, ఈ సకల లోకాలను అన్నిటిని కూడా ఎవడైతే సృష్టించి పరిపాలించి లయం చేస్తున్నాడో అటువంటి ఆ పరమాత్మని, మరి ఈ జగత్తుకి అంతటికి కూడా ఉపాదాన కారణమైనటువంటి ఏ పెను చీకటి ఉన్నదో, పెను చీకటి అంటే మాయ, ఆ మాయకు కూడా అతీతమైనటువంటి వాడు కదా. తమసహ పరముచ్యతే అని అంటూ శృతిమాత చెప్తూ ఉంది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం అని భగవంతుడు కూడా ఇక్కడ చెప్తాడు భగవద్గీతలో. అలా జ్యోతిషామపి తజ్జ్యోతి తమసహ పరముచ్యతే అంటాడు. సకల జ్యోతులన్నిటికీ కూడా అతడు జ్యోతిస్వరూపుడు ఉన్నాడు పరమాత్మ. జ్యోతులేవి? సూర్యుడు, నక్షత్రాలు, మరియు చంద్రుడు, ఇంకా అనేకమైనటువంటి జ్యోతి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ప్రకాశ స్వరూప పదార్థాలు, అగ్ని మొదలైనటువంటి ఏమి ఉన్నాయో వాటిలో ఏ జ్యోతి, ఏ ప్రకాశం ఉందో వాటన్నిటికీ కూడా అతడు జ్యోతి. అంటే ఆ పరమాత్మని యొక్క ప్రకాశాన్ని తీసుకొనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, అగ్ని ప్రకాశిస్తుంది. అన్నిటిలో ఉన్నటువంటి ఏ ప్రకాశం అయితే ఉందో అది పరమాత్మ. యదా దిత్తగతం తేజో జగద్భాసయతేకిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అన్నట్టు 15వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. అలా ఆదిత్యంలో ఏ తేజమైతే ఉందో, నక్షత్రాల్లో ఏ తేజమైతే ఉందో, మరి చంద్రునిలో ఏ తేజమైతే ఉందో అది నా యొక్క తేజమే అన్నాడు, నా యొక్క ప్రకాశమే అన్నాడు. అందుకని భగవంతుని యొక్క ప్రకాశంలోనే ఈ ప్రకాశ స్వరూపమైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాలను కూడా వెలుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా జ్యోతి ఉన్నాడు. ఇంతేకాదు మాయ తమస్సు ఏదైతే ఉందో దానికి కూడా ప్రకాశకుడు ఉన్నాడు. అలా తమసహ పరముచ్యతే, ఆ తమస్సు అజ్ఞానం కంటే కూడా పరమైన వాడు ఉన్నాడు, అతీతుడు ఉన్నాడు అన్నాడు కదా. మాయకును కూడా పరమైన వాడు, మాయకు కూడా అధిష్టానం, మాయ కూడా సాక్షి అయిన వాడు పరమాత్మ. ఆ మాయ కూడా తన అధీనంలో ఉంటుంది. అటువంటి ఏకాకృతి అంటే ఏ విధమైనటువంటి వికారాలు లేనటువంటి నిష్క్రియము, నిరవధ్యము, నిరంజనము అయినటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మని నేను భజించుచున్నాను, నేను శరణాగతి పొందుతున్నాను అని ఆ గజేంద్రుడు మొరబెట్టుకుంటూ ఉన్నాడు కదా. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవనీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు. ఈ జగత్తు ఎవని చేతనైతే సృష్టించబడుతుందో, జగత్ కారణం ఎవడో, మరి ఎవని లోపల ఈ జగత్తు ఉండి జగత్తు తన యొక్క మనుగడను సాగిస్తుందో, అంటే ఈ జగత్తును ఎవరైతే పాలిస్తున్నారో, మరి ఎవని యందైతే ఈ జగత్ అంతా లీనమైపోతుందో, అంటే సృష్టి స్థితి లయ కారణం ఎవడో అటువంటి మూల కారణం కదా. మూల కారణం ఎవరు? ఈ జగత్తుకు ఉపాదాన కారణము మాయ అయితే ఆ మాయకు కూడా అధిష్టానం మూల కారణం ఎవరు? పరమాత్మ. మరి అతడే ఆది మధ్య లయం, అనాది మధ్యలయుడు ఉన్నాడు. అతడు ఆది యందు తానే ఉన్నాడు, మధ్యలో తానే ఉన్నాడు, మరి సృష్టి లయమైన తర్వాత కూడా తానే ఉన్నాడు. ఉన్నాడా లేడా కదా. మీరు ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఉన్నారు. స్వప్నంలో ఉంటారా లేదా? గాఢ నిద్రలో ఉంటారా లేదా? నిద్ర నుంచి లేచిన తర్వాత ఉంటారా లేదా? ఉంటారు కదా. ఆది యందు, మధ్య యందు, ప్రళయంలో, సుషుప్తిలో, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఉంటారు. అంటే ఎప్పుడూ ఉంటారన్నమాట కదా. అట్లే పరమాత్మ కూడా ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం కూడా ఉన్నాడు, సృష్టి కాలంలో ఉన్నాడు, సృష్టి లయమైన తర్వాత కూడా ఉన్నాడు. అందుకే ఆది మధ్య లయుడు అంటాడు. సర్వము తానే అయినవాడు. ఇంకేంది ఇది అది అని చెప్పనేలా కదా. సర్వము తానే. ఎందుకు? సర్వం తన యందే ఉన్నది, సర్వం కల్పితం ఉన్నది. కల్పితానికి అధిష్టానం ఉండి తీరాలి. అధిష్టానం ఎవరు? పరమాత్మ. మరి ఏది కల్పితం ఉంటుందో అది అధిష్టాన స్వరూపమే ఉంటుంది, దానికంటే వేరే ఉండదు. ఏ విధంగా తాడు మీద కనపడేటువంటి పాము తాడు కంటే వేరే లేదు, తాడే పాము వలె కనపడుతుంది. అట్లా ఈ జగత్తంతా కూడా పరమాత్మనే ఈ నామరూపాల్లో మనకు కనపడుతున్నాడు అన్నప్పుడు ఏమన్నాడు ఇంతకు పూర్వమే 7వ శ్లోకంలో,
మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ యువ. చెప్పాడా లేదా? నాకంటే అన్యమైనటువంటిది ఒక అణు మాత్రం కూడా లేదు, సర్వము నేనే, ఇదంతా కూడా నాయందే గ్రథితమై ఉంది. ఏ విధంగా మణులు దారమునందు గ్రథితమై పొదుపబడి ఉంటాయో అట్లా నాయందే ఈ జగత్తంతా ఉంది అన్నాడు. ఇక మరి పరమాత్మ కానిది ఏమున్నా చెప్పు. అందుకే సర్వము తాని అయిన వాడెవ్వడు వాని ఆత్మభవనీశ్వరునే శరణంబు వేడదన్ అంటాడు. అటువంటి వాణ్ణి నేను శరణు వెళుతున్నాను అని పూర్ణ శరణాగతి అయినాడు ఆ గజేంద్రుడు. ఎవరికి? ఆ విష్ణు భగవాన్కు కదా. ఇంకా ఏ విధంగా వేడుకుంటాడంటే ఆ ముసలితోని ఒకవైపు పోరాడుతూ ఉన్నాడు, ఒకవైపు భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. పోరాడుతూ నా లోపల ఏమి శక్తి లేదు హే పరమాత్మ, ఇక నీవు తప్ప నాకు ఎవరే గతి లేరు అని అంటాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావులు తప్పెను మూర్ఛ వచ్చే తనుగుండస్యను శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం వెరుంగా మన్నింపందగుందిను నిన్ రావే ఈశ్వర కాపవే వరదా సంరక్షింపు భద్రాత్మక అని దీనుడయ్యి విహ్వలుడయ్యి ఆర్తనాదం చేత ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు. లావొక్కింతయు లేదు, నా శరీరంలో ఇప్పుడు శక్తి ఏమి లేకుండా అయిపోయింది, నేను పూర్తిగా బలహీనుడనైపోయాను. మరి బలం లేకున్నా కానీ ధైర్యం ఉంటే కూడా గెలవగలుగుతారు కదా. బక్కవాడు కూడా బలవంతుణ్ణి గెలవగలుగుతాడు. ఎట్లా? ధైర్యం చేత కదా. కానీ ఆ ధైర్యం కూడా నాకు లేకుండా పోయింది అంటాడు. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు దప్పెను. నా ప్రాణాలు వాటి యొక్క స్థానాన్ని వదులుతున్నాయి కదా. ప్రాణాలు మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి కదా. ఒక్కొక్క అవయవం నుంచి ప్రాణము అది నిష్క్రమిస్తుంది అంటాడు. ఆ అవయవాలన్నీ కూడా చతికిల పడిపోతున్నాయి, ప్రాణాలు మెల్లగా క్రమేణా వెళ్ళిపోతున్నాయి అంటాడు. మూర్ఛ వచ్చే, ఇప్పుడు నాకు స్మృతి తప్పుతుంది, అసలు నేను ఏది కూడా స్మరించలేకపోతున్నాను, నిలబడడానికి కూడా నాకు స్తోమత లేదు, మూర్ఛ వస్తుంది అంటాడు. తనుగుండస్యను శరీరము పూర్తిగా శుష్కించిపోయింది. శ్రమం భయ్యడిన్ చాలా శ్రమను పొందినాను. హే పరమాత్మ నీవే తప్ప ఇతప్పరం వెరుంగా, హే పరమాత్మ నీవు తప్ప ఇక అన్యమును నేను ఎరుగను. నాకు రక్షకుడు అనేవాడు వేరే ఒకడు లేడిగా, నీవే నాకు రక్షకుడవు. అందుకని ఈ దీనుణ్ణి మన్నింపందగున్, ఈ దీనుణ్ణి మన్నించి రక్షించు సుమా. హే ఈశ్వర రావే, హే వరదా కావవే, హే భద్రాత్మక నన్ను రక్షింపవే అని ఈ విధంగా పూర్తిగా ఏ మాత్రం కూడా అతనికి ఇంకా అన్యత్ర అనేటువంటి మనసు లేకుండా సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి. అప్పుడు ఆ పరమాత్మ విష్ణుమూర్తి ఏడున్నాడు? వైకుంఠంలో కదా, అక్కడ ఉన్నాడు. మరి ఇక్కడికి రావాలి కదా. అల వైకుంఠాపురంబులో నగరిలో ఆమూల సౌదంబు లాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందుకాంతపోత్పల పర్యంక రమా వినోదియగునాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కయ్యాలించి సంరంభించి అంటాడు. ఇప్పుడు ఆయన వైకుంఠాపురంలో అక్కడ ఉద్యానవనంలో ఉన్నాడు. మందార వనాంతరామృత సర, ఆ మందార వనము అన్ని అనేక రకాలైనటువంటి సుగంధితమైనటువంటి పుష్పాలతో కూడినటువంటి ఆ వనంలో కాంతతో, ఎవరు? శ్రీ మహాలక్ష్మితో అక్కడ ఉన్నాడన్నమాట. ఎప్పుడైతే నాగేంద్రం అంటే నాగేంద్రుడు అంటే ఎవరికంటారు? నాగుపాము. నాగుప అని ఒక అర్థము, కానీ నాగేంద్రుడు అని, నాగం అంటే ఏనుగు అని కూడా ఒక అర్థం ఉంది. నాగేంద్రుడు అంటే ఆ ఏనుగులకు అధిపతి, ఇంద్రుడు అంటే వాళ్ళందరికీ అధిపతి అన్నమాట, గజేంద్రుడు. అతడు ఎప్పుడైతే పూర్తిగా పరమాత్మని శరణాగతి అయ్యి మొరబెట్టుకున్నాడో అది చెవినబడింది ఆ విష్ణు భగవానునికి. ఎప్పుడైతే ఆ గజేంద్రుని యొక్క మొర చెవిన పడిందో
భగవంతుడు శుద్ధి తప్పిపోయాడు. కేవలం అతను మొరనే వినపడుతుంది కానీ నేను ఇప్పుడు ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నీ మర్చిపోయాడు. ఎందుకు? భక్తుని రక్షించాలి అనేటువంటి తపన. చూడు, భగవంతునికి కూడా మన మీద ఎంత ప్రేమ ఉంటుంది చూడండి. ఒక్క క్షణం కూడా విలంబం చేయకుండా వెంటనే బయలుదేరాడు. ఎట్లా బయలుదేరాడు? సిరికింజప్పడు శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడే పరివారంబును చీరడభ్రగ పతిన్ మన్నింపగడా కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై అంటాడు. ఆ గజ ప్రాణాన్ని రక్షించాలనేటువంటి ఉత్సాహంలో మొత్తం తనను తానే మర్చిపోయాడు. శంఖము, చక్రము, గద వాటిని తీసుకోవాలని కూడా అతనికి స్పృహ లేదు కదా. ఎవరైనా రక్షించాలంటే ఏమైనా తీసుకుపోవాలి కదా, ఏమైనా సామగ్రులు. అదే ఎవడైనా బాయిలో పడ్డాడు అనుకో, వాడిని తీయాలంటే ఏమైనా తాడో అదో తీసుకుపోవాలన్నా లేదా? ఏమి తీసుకుపోతలేడు ఇతడు, ఉట్టి చేతుల్నే ఉరుకుతున్నాడు. శంఖం లేదు, చక్రం లేదు, గద లేదు, ఏది లేదు. పోనీ లక్ష్మీదేవి పక్కకే ఉంది కదా, ఆమె కొంగును వేలికి చుట్టేసుకొని ఆమెతోని క్రీడలు చేస్తూ ఉన్నాడు. ఆమె పక్కకే ఉంది, ఆమెతోనే చెప్పాలి కదా అని గజులని రక్షించడానికి పోతున్నా అని ఆమెకు చెప్పడు, సిరికిం చెప్పడు, ఎవరికి చెప్పడు. శంఖ చక్ర యుగమున్ చేదు అయ్యి సంధింపడు. శంఖము, చక్రము ఏది కూడా తీసుకుంటలేడు. పరివారంబును, తన పరివారం ఉన్నారు కదా, ఇంకా వైకుంఠంలో తన పరివారం ఉన్నారు, రండి పోదాం రండి అంటలేడు. అభ్రగ పతిన్ మన్నింపడు, ఆయన ఉన్నాడు కదా, ఎవరు? గరుత్మంతుడు వాహనం కదా, రయ్యన తీసుకుపోతాడు కదా, ఆయనను కూడా రా మరి పోదాం అంటలేడు, అలాగే వస్తూ ఉన్నాడు. ఈ విధంగా శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు. ఆ లక్ష్మీదేవి యొక్క ఏదైతే వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆ కొంగును ముడేసుకొని ఉన్నాడో అదన్నా ఇడిచిపెడతలేడు. అది కూడా ఇడిచిపెడతలేడు, వస్తూనే ఉన్నాడు. పరుగున వస్తూనే ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమి లక్ష్మీదేవి ఆశ్చర్యపోతుంది, ఆ పరివారం అంతా ఆశ్చర్యపోతున్నారు. అరే నేను వాహనమై ఉన్నా, నేను రయ్యను తీసుకుపోతా కదా, ఎక్కడైనా పోదామని చెప్తే నేను తీసుకుపోతా కదా, నాకన్నా చెప్తలేడు అని గరుత్మంతుడు ఆయన ఆశ్చర్యపోతున్నాడు. చూడు, ఈ విధంగా పరుగున వచ్చేసాడు కదా. అట్లా ఆ విధంగా వచ్చి తన యొక్క ఆ శంఖము, చక్రం అవి కూడా వస్తున్నాయి వెనువెంట. చక్రం కూడా వచ్చింది కాబట్టి ఆ చక్రాన్ని తీసుకొని ఇంకా ఆ గజేంద్రుని దగ్గరికి రానేలేదు. ఇంకా ఆ పరమాత్మ విష్ణుమూర్తి దూరంగా ఉండే ఆ చక్రాన్ని వదిలాడు. వెంటనే ఆ ముసలి ఖండింపబడింది కదా. అప్పుడు అతడు ముసలి బారి నుంచి ముక్తుడైపోయినాడు కదా. ఇప్పుడు ఈ గజేంద్రుడు కూడా భగవద్భక్తుడే కదా. ఏ భక్త కోటిలో వస్తాడు ఇతడు చెప్పండి? ఇప్పుడు నలుగురిని చెప్పుకున్నాం. ఆర్త భక్తులు, అర్థార్థి భక్తులు, జిజ్ఞాసు భక్తుడు మరియు జ్ఞాని భక్తుడు. వీళ్ళందరిలో ఏ భక్త కోటిలో వస్తాడు ఈ గజేంద్రుడు చెప్పండి మీరు? ఆర్త భక్తుడు. అంటే కష్టం వచ్చింది కదా, కష్టాన్ని దూరం చేయమని భగవంతుని వేడుకున్నాడు ఇట్లా. ఇక జిజ్ఞాసు భక్తు రెండవ వాడు. ఆర్త భక్తుల గురించి తెలుసుకున్నాం. ద్రౌపది, మరి గజేంద్రుడు, మరి వ్రజవాసులు, రేపలలో ఉన్నటువంటి గోపాలులు అంతా వాళ్ళు భగవంతుని ఆశ్రయించారు కదా. ఆ ఇంద్రుని యొక్క కోపాగ్నికి వాళ్ళు దుఃఖపడి భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడు ఆ గోవర్ధనగిరి కింద వాళ్ళనందరినీ రక్షించాడు. వీళ్ళంతా కూడా ఆర్త భక్తుల్లో వస్తారు. మరి జరాసంధుని యొక్క కారాగారంలో ఉన్నటువంటి రాజనిచయం రాజులందరూ కూడా ఆర్తభక్తుల్లోనే వస్తారు. ఇక జిజ్ఞాసు ఆత్మజ్ఞానార్థి ముముక్షు. ఈ జిజ్ఞాసు భక్తుడు ఎవడయ్యా అంటే ఆత్మజ్ఞానార్థి, ఆత్మజ్ఞానాన్ని కోరేటువంటి వాడు జిజ్ఞాసు భక్తుడు. జిజ్ఞాస అంటే జ్ఞాతం, ఇచ్చ అంటే తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ఏదైతే ఉందో దానికి జిజ్ఞాస అంటారు. ఆ జిజ్ఞాస కలిగిన వాడు జిజ్ఞాసు. మరి దేని గురించి జిజ్ఞాస చేస్తాడు అంటే నేనంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, మరి జగత్ అంటే ఏమిటి, కోహం కథమిదం జాతం కోవై కర్తాశ విద్యతే ఉపాదానం కిమస్తేహ విచార స్వయమేదృశ అని శంకరాచార్యులు అపరోక్షానుభూతిలో చెప్పిన ప్రకారంగా తన స్వరూపం ఏమిటో తెలుసుకోవాలని జిజ్ఞాస చేస్తాడు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని ఇచ్చా కదా. అట్లే పరమాత్మ అంటే ఎవరు, వారిని తెలుసుకోవాలని, పరమాత్మను తెలుసుకోవాలని జిజ్ఞాస చేస్తాడు. మరి దృశ్యమాన ప్రపంచం యొక్క స్వరూపం ఏమిటి,
ఇది ఎట్లా ఉత్పన్నమైంది, దీనికి కర్త ఎవడు, ఉపాదాన కారణం ఎవరు, నిమిత్త కారణం ఎవరు, ఇదంతా తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలిగిన వాడు జిజ్ఞాసు భక్తుడు. ఇట్లాంటి వారల్లో ఒక 2-3 దృష్టాంతాలు చెప్పండి కదా అంటే, ముచుకుందుడు ఒక రాజు, చక్రవర్తి, మహాబలాఢ్యుడు. అతనికి ఒకసారి దేవలోకం నుంచి పిలుపు వచ్చింది. ఎందుకు అనంటే రాక్షసులు దేవలోకం పైన ఆక్రమించారు. అప్పుడు ఇంద్రుడు ఇతని యొక్క సహాయం కోరి ముచుకుందుని పిలిచాడనమాట. అప్పుడు ఇతడు కూడా స్వర్గం పోయినాడు, దేవతల పక్షంలో ఉండి ఆ రాక్షసులందరినీ కూడా ఓడించినాడు, దేవతలకు విజయాన్ని చేకూర్చున్నాడు ముచుకుందుడు. అప్పుడు ఇంద్రుడు సంతోషపడి, హే ముచుకుందా, నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నాకేం కావాలి, నా రాజ్యాన్ని నేను పోయి నా బంధుమిత్రులతో కలిసి ఉంటే చాలు, నాకేం కోరికలు లేవు అంటాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, మీ వారు ఎవరు లేరు అంటాడు. మీ వారు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు పోతే మీ వారు ఎవరు కలవరు నీకు. ఎందుకు అనంటే ఇతడు ఆ యుద్ధం లోపల చేయగా కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అయిపోయినాయి. వీళ్ళు ఏడుంటారు? 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు ఉంటారా? తన వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ దేవలోకం యొక్క కాలమానానికి మన కాలమానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకు 100 సంవత్సరాలు అయితే ఆ దేవతలకు 1 సంవత్సరం, ఇట్లా లెక్క చేయండి ఇక కదా. అందువల్ల కాలమానం ప్రకారంగా వాళ్ళు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు, ఇప్పుడు నీ వారు ఎవరూ లేరు అంటాడు. అప్పుడు ముచుకుందుడు అంటాడు, ఎప్పుడైతే నా వారు ఎవరూ లేకుండా పోయారో ఇక నేను మాత్రం అక్కడ పోయి ఏం చేసేది ఉన్నది? నా రాజ్యము లేదు, నా వారు లేరు, ఎవరూ లేరు, నేను పోయి చేసేది ఏమున్నది? అందుకని నాకు భగవంతుని యందు భక్తి కలిగేలాగా ఆశీర్వదించు, ఈ వరం ఇయ్య అన్నాడు. ఇంకేం చేసేది ఉన్నది చెప్పు. ఇంకా ఏమని కోరతాడంటే, నేను యుద్ధం చేసి బాగా అలసిపోయాను, చాలా అలసిపోయాను కాబట్టి నాకు చాలా విశ్రాంతి అవసరము. అందుకని నేను ఇప్పుడు భూలోకం పోయి ఎవ్వరు కూడా మనుషులు కానీ పశుపక్షాదులు కానీ మృగాలు కానీ ఆడ చొరబడినటువంటి చేరలేనటువంటి ఒక గుహ నాకు కావాలి, అందులో నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అంటాడు. తథాస్తు అని అంటాడు. అతడు వచ్చి ఒక పెద్ద గుహలో పడుకుంటాడంటే ఎన్నో సంవత్సరాలు గడిచినాయి, అలా నిద్రపోయాడు. ఇక అంతలో ఇక్కడ కృష్ణునికి జరాసంధునికి, అది కృష్ణుడు వాడు కాలయవనుడు, జరాసంధునికి సహాయంగా వచ్చినటువంటి వాడు కాలయవనుడు, వాణ్ణి చంపాలి. అయితే వాణ్ణి ఎదిరించి చంపేటువంటి వాడు ఎవడు లేడన్నమాట. సంకల్పం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ చంపగలడు, కానీ వాణ్ణి ఇతనితోని చంపించేది ఉన్నది అని ఆ కృష్ణుడు కాలయవనుతో యుద్ధం చేయడానికి వెళ్ళి అంటాడు, చూడు నీకు నాకు వైరం ఉంటే ఉండుగాక, ఇప్పుడు ఈ సైన్యం అంతా వచ్చి నిలబడ్డారు, వాళ్లకు నాకు ఏం వైరం లేదు కదా. అలాంటప్పుడు మరి యుద్ధం లోపల అమాయకులైనటువంటి వాళ్ళని అందరినీ ఎందుకు చంపాలి? ఇప్పుడు నీకు నాకు వైరం ఉన్నది కాబట్టి మనం ఇద్దరమే యుద్ధం చేద్దాం అంటాడు. అట్లయితే సరే అంటాడు. సరే అయితే అప్పుడు మనకు ఒక ఏకాంత ప్రదేశం కావాలి, ఇక్కడ కుదరదు, మనం ఏకాంతంగా వెళ్ళి యుద్ధం చేయాలంటాడు. సరే అంటాడు కాలయవనుడు. అప్పుడు కృష్ణుడు ముందుకు పోతున్నాడు, కాలయవనుడు వెనుక వస్తున్నాడు. కృష్ణుడు తీసుకుపోతూ ఉన్నాడు. అరే ఇంకెంత దూరం రా, ఇక్కడ ఉన్నది మంచి ప్రదేశం ఉన్నది రా అని తీసుకుపోయి ఒక కొండ గుహలో దూరినాడు. ఎవరు? కృష్ణుడు. ఎక్కడ? ఆ ముచుకుందుడు పడుకున్నటువంటి గుహలో దూరినాడు. దూరేసరికి ఈ గుహలో దూరింది అతడు కూడా చూశాడు. కాలయవనుడు చూసి, ఓహో నువ్వు దొంగలాగా పారిపోయి వచ్చి నాతో యుద్ధం చేయలేక నువ్వు గుహలో దూరినావా, నేను ఇక్కడనే మట్టి పెడతా, నేను సమాప్తం చేస్తాను. వాడు కూడా గుహలో దూరినాడు. దూరే వరకు ఈ కృష్ణుడు ఆ గుహలలో అనేకమైనటువంటి సొరంగాలు వేరు ఉంటాయి కదా, ఆ పక్కకు పోయి దాక్కున్నాడు ఆయన పోయి. ఇక ఆ కాలయవనుడు నేరుగా ఆ ముచుకుందుడు పడుకున్న దగ్గరికి వచ్చాడు. ఆ కృష్ణుడు ఏం చేశాడు? తన యొక్క పంచ ఆ ముచుకుందుని మీద వేసాడు, పడుకున్నటువంటి ముచుకుందుని మీద కప్పేశాడు తన పంచ. ఇక కాలయవనుడు వచ్చి చూసేవరకు ఈ పంచ కృష్ణునిదే ఉన్నది. ఇక్కడనే పండుకున్నాడు దొంగ వచ్చి అని చెప్పి అతన్ని ఆ పంచవెట్టి లాగినాడు. అతన్ని బలవంతంగా విక్షిప్తుని చేసి ఆ నిద్ర నుంచి లేపినాడు ముచుకుందుని. ఎప్పుడైతే ముచుకుందుడు లేచి కళ్ళని నలుచుకుంటూ కళ్ళు తెరిచి ఇట్లా ఎదురుగా ఉన్నటువంటి కాలయవనుని ఇట్లా చూసేసరికి వాడు భస్మం అయిపోయింది. అట్లా వరం పొందినాడు. నన్ను నిద్ర నుంచి ఎవడైతే లేపుతాడో నా చూపు మొట్టమొదలు పడగానే వాడు భస్మం కావాలి అని ఇట్లా వరం కోరుకున్నాడు ఇంద్రుని ద్వారా.
కళ్ళు తెరిచేసరికి కాలయోనుడు భస్మైపోయాడు కదా. ఇట్లా అయితే ఆ ముచుకుందుడు భగవద్భక్తుడే. కానీ ఇప్పుడు ఎటువంటి భక్తుడు అతడు అంటే, నా శ్రమ నివృత్తి కావాలి, నన్ను ఎవరు కూడా లేపొద్దు, నేను హాయిగా నిద్రించాలి, నన్ను ఎవరు దుఃఖ పెట్టొద్దు, నాకు విక్షేపం చేయొద్దు అని కోరుకున్నాడు. ఇతడు కూడా ఎటువంటి వాడు అని అంటే అర్థభక్తుల్లోనే వస్తాడు. కానీ భగవంతుడు ప్రసన్నుడైనాడు. అక్కడ భగవంతుడు అక్కడే ఉన్నాడు. శ్రీకృష్ణుడు అతడు ప్రత్యక్షమయ్యి అతడు కూడా అంటాడు, ఏ ముచ్చుకుందా, నీకేం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు భగవంతుని ఇతడు కోరుతాడు, నాకు ఏది వద్దు, నాకు మోక్షం కావాలి అంటాడు. మోక్షాన్ని కోరినాడు. అందుకని ఇతడు జిజ్ఞాసు భక్తుల్లో వస్తాడు. తర్వాత యథావా మైతులో జనకుడు కూడా ఇతడు కూడా ముముక్షు భక్తుల్లో వస్తాడు, జిజ్ఞాసు భక్తుల్లో వస్తాడు. మరియు శృతదేవ చ నివృత్తే మోసులే యథాచ ఉద్ధవుడు కూడా ముముక్షు భక్తు అంటే జిజ్ఞాసు భక్తుల్లో వస్తాడు. ఉద్ధవునికి కూడా భాగవతాన్ని బోధించినాడు. భగవద్గీతను ఏ విధంగా అర్జునునికి బోధించాడో భగవంతుడు ఉద్ధవునికి భాగవతాన్ని బోధించాడు. ఎందుకంటే తనకు సన్నిహితమైనటువంటి భక్తుడు. భగవంతునికి ఇద్దరే భక్తులు, ఇద్దరే శిష్యులు. అంత పెద్ద జగద్గురు అయిన శ్రీకృష్ణునికి ఇద్దరే శిష్యులు కదా. ఇప్పుడు ఈ మహారాజుకు 1000 మంది శిష్యులు ఉన్నారు. ఆయన గొప్పన, ఈయన గొప్పన కదా. అంత జగద్గురు అయిన శ్రీకృష్ణునికి ఇద్దరే శిష్యులు, అర్జునుడు, ఉద్ధవుడు కదా. ఈ మహారాజుకు 1000 మంది శిష్యులు ఉన్నారు. ఈయన గొప్ప కదా. ఆ దేవానంద స్వామికి ఎంతమంది శిష్యులు కదా. మనం చూస్తున్నాం కదా, ఎంతమంది వస్తున్నారు. మీరంతా వాళ్ళే కదా. చూడు ఎంతమంది శిష్యులు ఉన్నారు దేవానంద స్వామికి. అంటే ఆ భగవంతుని కంటే గొప్పోడు దేవానంద స్వామి కదా. సరే, ఈ విధంగా ఉద్ధవుడు కూడా అతడు జిజ్ఞాసు భక్తుల్లో వస్తాడు. తర్వాత అర్థార్థి భక్తులు. అర్థం అంటే సంపదను కోరి భగవంతుని చేరేవారు కదా. మనంతా అందులోనే వస్తాం అనుకుంటా బహుశా. మనందరం కదా, ప్రతివాడు కూడా వస్తాడు, భగవంతా నాకు సంపద ఇయ్యి, నాకు ఆస్తి ఇయ్యి, నాకు ఐశ్వర్యం ఇయ్యి, నాకు సంతానం కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరేటోళ్ళు. కానీ నాకు మోక్షం కావాలని కోరేటోళ్ళు ఎంతమంది చెప్పండి, మీరే చెప్పండి. నాకు మోక్షం కావాలని ఎంతమంది కోరుతున్నారు? ఒక్కరిద్దరు ఉండొచ్చు బహుశా కదా. మిగతా వాళ్ళంతా అర్థార్థి భక్తులే. చెప్తలేరు మీరు, నాకెరికే కదా. ఈ అర్థార్థి భక్తులు ఏం చేస్తారంటే, ఇహ పరత్రవ యద్ భోగోపకరణం తల్లిప్సు, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలైనా కోరుతారు, లేదా పరలోక సంబంధమైన భోగాలైనా కోరుతారు. మొత్తం మీద భోగాలు కావాలి వీళ్ళకు, సంపదలు కావాలి, సుఖం కావాలి, ఆస్తులు, ఐశ్వర్యాలు, డబ్బు ఇవి కావాలి కదా. తత్ర ఇహ, మరి ఇటువంటి వాళ్ళు ఎవరయ్యా? ఈ అర్థార్థి భక్తుల్లో ఒక 2-3 దృష్టాంతాలు చెప్పండి అంటే, సుగ్రీవుడు రామచంద్రుని ఆశ్రయించి అతనికి సహాయంగా వెళ్ళి తిరుగా అతడు ఏం కోరినాడు? రాజ్యాన్ని కోరినాడు కదా. ఆ వాలి ఆక్రమించుకున్నటువంటి రాజ్యాన్ని మళ్ళా సుగ్రీవుడు పొందినాడు. ఇతడు భోగాలే కోరినట్టే అయింది కదా, ఈ లోక సంబంధమైన భోగాలు కోరినట్టే అయింది. అందుకని అతడు అర్థార్థి భక్తుల్లో వస్తాడు. మరియు విభీషణుడు కూడా అర్థార్థి భక్తుడే. రామచంద్రుని శరణాగతి కాగానే విభీషణునికి పట్టాభిషేకం చేశాడు లంకా నగరానికి. అయిపోయా, రాజు అయిపోయా, ఇంకేమున్నది? భోగాలే కోరినట్టు అయిందా లేదా? యథాచ ఉపమన్యు, ఈ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు కోరినటువంటి వారు సుగ్రీవుడు, విభీషణుడు మొదలైనటువంటి వారు. ఇక పరలోక సంబంధమైన భోగాలు కోరిన వారు ఎవరు అనంటే ధ్రువబాలుడు 5 ఏళ్ల పిల్లవాడు. అతడు తన తండ్రి యొక్క అంకంలో కూర్చోవడానికి పోయినాడు. తన తండ్రి యొక్క ఒడిలో అతడు సింహాసనం మీద కూర్చున్నాడు. తండ్రి ఉత్తానపాదుడు. ఆ ఉత్తానపాదుని యొక్క ఒడిలో కూర్చోవడానికి ధ్రువుడు వెళితే తన యొక్క పినతల్లి ఎవరు? సురుచి. తన తల్లి పేరు సునీతి, పినతల్లి పేరు సురుచి. ఆమె ఏం చేసిందనంటే ఆ పిల్లవాడిని చేయబట్టి ఆ తండ్రి ఒడిలో నుంచి కిందికి లాగి నీకు నీ తండ్రి ఒడిలో కూర్చునే అటువంటి అధికారం లేదు, నా కుమారునికే ఉంది. పినతల్లి అట్లా సత్తా నడుతుంది కదా. పెద్ద భార్య కంటే చిన్న భార్యనే ఎక్కువ ప్రీతి ఉంటుంది కదా, ఉంటుందా? ఇట్లా పాతది బర్రెల మడుగు అయితే కొత్తది గొర్రెల మడుగు అంటారు కదా. కొత్త దాని మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది కదా, పాత దాని మీద ఉంటుందా? ఉండదు. అట్లా పెద్ద భార్య పాతది అయిపోతుంది కదా, చిన్న భార్య
కొత్తదైపోతుంది. అందుకని చిన్న భార్య మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది. అట్లా ఈ చిన్న భార్య యందు ఆ ఉత్తానపాదునికి ఎక్కువ ప్రీతి ఉన్నది కాబట్టి ఆమెకు బాగా అహంకారం వచ్చింది ఆ చిన్న భార్యకు. ఇక ఆమె చెప్పినట్టే వింటున్నాడు ఎవరు ఉత్తానపాదుడు. ఆమెకు దాసుడైపోయాడు. అప్పుడు మరి నా కుమారుణ్ణి అట్లెందుకు నువ్వు లాగేసావు? అతనికి కూడా అధికారం ఉంటుంది కదా. అతడైతే ఇంకా పెద్ద కుమారుడు ఉన్నాడు, వానికే అధికారం ఉంటుంది. రాజ్యం నందు యువరాజుగా అయ్యేది అతనికే అధికారం ఉంటుంది. నువ్వు అతన్ని ఎందుకు లాగేసావు అని చిన్న భార్యను మందలించలే ఉత్తానపాదుడు. అప్పుడు ఏడ్చుకుంటూ ధ్రువుడు తన తల్లి దగ్గరికి పోతాడు, సునీతి దగ్గరికి. ఏడ్చుకుంటూ పోతే అప్పుడు ఆమె అంటుంది, నాయన ఎందుకు ఏడుస్తున్నావురా? ఎవరు నిన్ను దుఃఖ పెట్టారు, ఎవరు కొట్టారా, ఏం చేశారంటే జరిగిన సంగతి చెప్పినాడు. నేను తండ్రి గారి యొక్క ఒడిలో కూర్చోవడానికి పోతే పినతల్లి వచ్చి నన్ను లాగేసింది అంటాడు. అప్పుడు ఆమె అంటది, ఏమ్రా, ఈ రాజ్యానికి అధిపతి అయినటువంటి నీ తండ్రిని నువ్వు చేరి నువ్వు హాయిగా ఉండాలనుకుంటున్నావు కదా. ఆ జగత్తుకే మొత్తం తండ్రి అయినటువంటి వాడిని చేరి నువ్వు సుఖాన్ని పొందు కదా. ఈ తండ్రి యొక్క సుఖాలు, రాజ్యభోగాలు, ఇవి క్షణిక సుఖాలు ఉంటాయి. కానీ సంపూర్ణ జగత్తుకే తండ్రి అయినటువంటి వాడు పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. అట్లా అప్పుడు మరి పరమాత్మ ఎలా దొరుకుతాడు, నేను అతని ఒడిలో ఎలా కూర్చోగలుగుతాను, అతని కృపకు నేను ఎలా పాత్రుని అవుతాను అని అంటే ఆమె చెప్తుంది, అడవిలోకి పో, తపస్సు చేసుకుంటూ ఉండు. ఆ చిన్నపిల్లవాడు వాడిని అడవికి పంపుతుంది కదా. చూడు అంటే సంతానం యొక్క కళ్యాణాన్ని కోరేటువంటి తల్లి ఏ విధంగా ఉంటుంది చూడు. కష్టమైనా సరే భగవంతుని చేరుకో అని ఈ విధంగా చెప్పిందని. తపస్సు అంటే మామూలు ఆ 5 ఏళ్ల పిల్లగాడు తపస్సు అంటే ఏందో ఆ శబ్దానికి అర్థం కూడా తెలియదు దానికి కదా. అటువంటి వాడిని తపస్సు చేసుకోమని పంపిస్తాడు. ఇక పోతాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కదా ఇక భగవంతుడు కరుణామయుడు కాబట్టి మరి ఇటువంటి ఆర్తనాదం చేత నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అతడు పిల్లవాడు, చిన్న పిల్లవాడు. మరి వాడిని రక్షించేది ఏ విధంగా అని చెప్పి భగవంతుడు మెల్లగా నారదునికి ప్రేరణ చేస్తాడు. నారదునికి ప్రేరణ కలుగుతుంది. అతడు అలా వెళ్తూ ఉన్నాడు ఆకాశంలో. అప్పుడు ఆ అబ్బాయి పోతూ ఉన్నాడు ధ్రువుడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ పోతూ ఉంటే అతను చూసి ఆ నారదుడు అలా దిగి వచ్చాడు. దిగి వచ్చి, బాబు నువ్వెవరు, ఎక్కడ వెళ్తున్నావు, ఏడ్చుకుంటూ పోతున్నావు, నీకు అమ్మా నాన్న లేరా అని అన్ని వివరాలు తెలుసుకుంటే అని చెప్పేశాడు. నేను ఉత్తానపాదుని యొక్క కుమారుణ్ణి, నా పేరు ధ్రువుడు. ఇట్లా మా నాన్నగారి ఒడిలో కూర్చుంటే మా పినతల్లి నన్ను లాగేసి నన్ను ధిక్కరించింది, నన్ను అవమానించింది. కాబట్టి ఇప్పుడు నేను పరమాత్మని యొక్క ఒడిలో కూర్చోవడానికి వెళ్తున్నాను అంటాడు. వరి 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 ఇంత కూడా లేవు నువ్వు, ఇంతటి బిడ్డడవు నువ్వు, పరమాత్మని ఎలా పొందగలవు నువ్వు, అతని ఒడిలో ఎలా కూర్చోగలవు అంటే, లేదు నేను పరమాత్మని ఒడిలో కూర్చొనే తీరుతాను అంటాడు. మరి ఎలా పొందగలవు అంటే, పోతున్నా ఆ భగవంతుడే చూస్తాడు. అప్పుడు మరి ఇట్లా ఎక్కడ ఒక గమ్యం అంటూ లేకుండా అడవిలో పడిపోతే ఎట్లా అని చెప్పి అతన్ని ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసి, ఇగో ఇక్కడ నువ్వు కూర్చో, భగవంతుని గురించి తపస్సు చెయ్యి, ఈ మంత్ర జపం చెయ్యి అంతే అని ఈ విధంగా చెప్తే 6 నెలలు, ఒక్కొక్క నెల అతడు ఆహారాన్ని వదిలాడు, ఒక నెల నీళ్ళను కూడా వదిలాడు. ఆ విధంగా అన్నిటినీ వదిలేసి ఆకులు, అలములు, ఎండుటాకులు కూడా తిని అవి కూడా వదిలేశాడు. అన్నీ వదిలేసి కేవలం భగవన్ నిష్ట పెట్టుకొని జపం చేసుకుంటూ ఉన్నాడు. అట్లా 6 నెలలు జపం చేసిన తర్వాత అప్పుడు భగవత్ సాక్షాత్కారం అయింది. అప్పుడు అడుగుతాడు, నీకేం కావాలి అని అంటే, నాకు ఉన్నతమైనటువంటి ఉచ్చకోటి భోగాలు కావాలన్నాడు. అందుకే అతడికి ఇప్పుడు ధృవతారగా నిలిచినాడు అతడు. ఈ ప్రకారంగా 3 భక్తుల గురించి తెలుసుకున్నాం మనం. ఆర్తభక్తుడు, అర్థార్థి భక్తుడు, మరి జిజ్ఞాసు భక్తుడు. ఈ విధంగా తెలుసుకున్నాము. ఏతే త్రయః అపి భగవద్ భజనైన మాయం తరంతి. ఈ 3 కూడా భగవంతుని యొక్క భజన చేసి మాయను తరిస్తారు. అయితే సాక్షాత్తుగా కాకుండా క్రమచేత పోతారు. ఆ సంగతి అంతా సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.